శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు యూట్యూబ్ ప్రేక్షకులకు మరో హస్తరేఖ జ్యోతిష్యం వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేయండి. ఏ స్థానమైనా ఈరోజు హస్తరేఖలో భాగంగా గ్రహ దెబ్బలు ఎత్తు గురించి. గ్రహ దెబ్బలు అనేటువంటి ఇది గురు దెబ్బ, ఇది శని దెబ్బ, ఇది రవి దెబ్బ, ఇది బుధ దెబ్బ, ఇది శుక్ర దెబ్బ, ఇది మొదటి కుజ దెబ్బ, ఇది రెండవ కుజ దెబ్బ, ఇది ఒకటో కుజ, ఇది రెండవ కుజ, ఇది వచ్చేసి గురుస్థానం గురు దెబ్బ. ఈ గురు దెబ్బ ఇది వచ్చేసి ఒకటో చంద్ర, రెండో చంద్ర, మూడో చంద్ర. చంద్రస్థానంలో 3 భాగాలు ఉంటాయి చంద్ర దెబ్బలు. ఈ విధంగా మరిమంది రేఖలు ఈ విధంగా ఉంటాయి. ఈ దెబ్బలు శుక్ర దెబ్బ. ఈ దెబ్బల్లో ఏ దెబ్బ ఎక్కువగా ఉంటే ఫలితం ఉంటుందో చెప్తాయి. ఏ స్థానమైనా విపరీత ఎత్తున్నా మంచిది కాదు. విపరీతంగా ఎత్తు ఈ గ్రహ దెబ్బల్లో ఈ చేతుల్లో దెబ్బలు అనేటువంటి విపరీతంగా ఎత్తు ఎవరుకున్నా మంచిది కాదు, రోగములు సంభవించును. ఈ దెబ్బల్లో ఏది ఎక్కువ ఉన్నా ఇది చూడండి, ఈ దెబ్బల్లో ఏది ఎక్కువ ఉన్నా మంచిది కాదు, రోగాలు సంభవిస్తుంటాయి. శుక్రస్థానము అనేటువంటిది 7వ స్థానం కన్నా అత్యున్నతముగా ఉన్న ఈ యొక్క స్థానాలన్నీ 7 కన్నా కూడా 7 స్థానాలు 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 స్థానాల కన్నా శుక్రస్థానం దెబ్బ. శుక్రస్థానం ఎవరికైతే ఎత్తు ఉంటుందో బొటన వేలు కింద అన్నిటి స్థానాల కన్నా అన్ని దెబ్బల కన్నా ఎత్తు ఎవరికి ఉంటుందో మీరు చూసుకుంటే నరాల ఉద్రేకం ఎక్కువ. ఈ శుక్రస్థానం అన్ని స్థానాల కన్నా ఎత్తుంటే నరాల ఉద్రేకత ఎక్కువ. అదేవిధంగా అంగావయవాలకి శరీరంలో ఉన్న అంగాలకి రోగాలు సంభవించును. శరీరంలో ఉన్న అంగాలకి ఏదో ఒక అవయవానికి రోగాలు సంభవించును. శుక్రస్థానం కానీ నీచంగా ఉన్నా అన్నిటికన్నా ఎత్తు అని చెప్పాం. అన్నిటికన్నా డౌన్లో ఉన్న 7 స్థానాల కన్నా 7 దెబ్బల కన్నా శుక్రస్థానం అన్నిటికన్నా దిగువను కిందకు ఉంటే అంటే మరీ ఎత్తుగా ఉన్న ఇబ్బంది, మరీ డౌన్గా ఉన్న ఇబ్బంది, మీడియంగా ఉండాలి. మరీ నీచంగా ఉన్నా ఎప్పుడు నీరసంగా ఉండను, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండను. ఈ దెబ్బ డౌన్గా ఉంటాయి. శుక్ర దెబ్బ అనేటువంటిది డౌన్ ఉంటాయి. శుక్ర దెబ్బ డౌన్లో ఉంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళు నీరసంగా ఉండను, మూత్రవ్యాధి కలుగును, అంగపీడ ఉండను, శత్రుధాతు శుక్రధాతు క్షీణించును, శుక్ర కణాలు క్షీణిస్తాయి. అదేవిధంగా మూత్రవ్యాధి, అంగపీడ, శుక్ర కణాలు క్షీణించడం, ధాతు పుష్టి శరీరంలో యొక్క పుష్టి తగ్గిపోను. లేక వంశపారంపర్య వ్యాధులు, వంశపారంపర్యంగా షుగర్ ఉంటే ఆ షుగరు పెద్దవాళ్ళకు ఉంటే ఆ విధంగా పిల్లలు కూడా ఈ స్థానం డౌన్ ఉన్న వాళ్ళకి వంశపారంగా వస్తుంటాయి. బీపీ ఉంటే బీపీ వస్తుంటుంది, ఏ వ్యాధి ఉంటే ఆ విధంగా వస్తుంది. ఈ డౌన్ ఉంటే శుక్రస్థానం. వంశపారంపర్య వ్యాధులు రాకుండా ఉండాలంటే నువ్వుల నూనె పూసి సూర్య భగవానుడు చూపించుకుంటుంటే కొంత రెమెడీ, కొంత ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా దుర్వ్యసనాలు ఎక్కువ, చెడు వ్యసనాలు ఎక్కువగా సంభవించును. అదేవిధంగా పిల్లలకి గ్రహ దెబ్బలను చూసి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ గ్రహ దెబ్బల ఆధారంగా పిల్లల్ని అప్పుడప్పుడు చూసుకుంటూ ఈ దెబ్బ డౌన్ ఉంటే మంచిది కాదు, ఎత్తున్నా మంచిది కాదు. అప్పుడప్పుడు నువ్వుల నూనె సాది పిల్లల యొక్క దెబ్బల్ని సరిచేసి సూర్య భగవానుడు చూపించుకుంటూ కొద్దిగా ఆరిన తర్వాత కడుక్కొని తర్వాత టిఫిన్ చేయడం, టిఫిన్ చేసుకోవడం జరగాలి. అదేవిధంగా శని స్థానం అత్యున్నతమైన ఈ దెబ్బ శుక్రస్థానం అయిపోయింది. ఈ శని దెబ్బ అనేటువంటిది అన్నిటికంటే 7 స్థానాల కంటే మిగిలిన స్థానాల దెబ్బల కంటే ఎత్తుగా ఉంటే శని దెబ్బ మధ్యవేలు ఎవరికైతే ఎత్తుంటుందో అత్యున్నతంగా ఎత్తుంటుందో వాళ్ళకి నరాల జబ్బు ఉండును, జీర్ణకోశ వ్యాధి ఉండును. అదేవిధంగా ఎప్పుడు కురుపులు ఉండును, పుండ్లు అంటుల్లా ఎప్పుడు కురుపులు వచ్చును. అదేవిధంగా కాలేయ వ్యాధి వచ్చును. ఈ శని దెబ్బ అనేది విపరీతంగా ఎత్తుండడం మంచిది కాదు. అదేవిధంగా కాలేయ వ్యాధి సంభవించి వాతానికి గురి చేయను. అంటే వాత జబ్బులు, కాలేయ జబ్బులు, అదేవిధంగా జీర్ణకోశ వ్యాధులు, అదేవిధంగా నరాల జబ్బులు సంభవిస్తాయి. ఇది అనేటువంటిది శని దెబ్బ అనేటువంటిది ఎత్తుగా ఉంటే ఆ ఎత్తున్న వాళ్ళు జబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నేను చెప్పిన రెమెడీ పాటించండి.
అదేవిధంగా ఇది గురుదెబ్బ. ఈ గురుదెబ్బ అనేటువంటిది విపరీతంగా ఎత్తుంటే శిరస్సుకి ఎక్కువ రక్త ప్రసరణ ఎప్పుడు ఏదో ఈ యొక్క చూపుడు వేల కింద ఎత్తు ఎవరికి ఉంటుందో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించి శిరస్సుకు సంబంధించినటువంటి ఎక్కువ రక్త ప్రసరణం జరిగి ఊపిరితిత్తులకి భారం కలుగును. కాబట్టి గురుదెబ్బ ఎత్తులుగా ఉన్నవాళ్ళు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఎక్కువ ఆలోచించిన వాళ్ళు రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దాని కారణంగా ఊపిరితిత్తులకి బాధలు కలుగుచుండను. అదేవిధంగా సూర్యస్థానం అత్యున్నతంగా ఉన్నాం. ఇది సూర్య. ఇది చూపుడు ఉంగరవేలు కింద భాగం విపరీతంగా ఉంటే విపరీత ఎత్తుండాలి. ఎత్తున్న ఎడల గుండె జబ్బులు, కంటి జబ్బులు వచ్చుచుండు. ఈ స్థానం ఎత్తున్న వాళ్ళు గుండె విషయంలో, కంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా ఆ జబ్బులు వస్తుంటాయి. అదేవిధంగా హృదయ వ్యాధి, వడదెబ్బలు పడిపోవచ్చుండును. కొద్దిగా ఎండ లేకపోతే కొద్దిగా కూడా ఓర్చుకోలేనటువంటి తనము వడదెబ్బలు తగిలి పడిపోవచ్చుండును. అదేవిధంగా ఉష్ణ బాధలు కలుగుచుండును. ఉష్ణ బాధలు ఎండకు తట్టుకోలేక వేడి కొద్దిగా వచ్చినప్పటికీ ఆ బాధలకి తట్టుకోలేరు. సూర్యస్థానం విపరీతంగా ఎత్తుండాలి. అన్ని దెబ్బల కన్నా కొద్దిగా అటు ఇటు ఉంటే కొద్దిగా కవర్ చేస్తూ ఉంటాయి కొన్ని దెబ్బలు. కాబట్టి మనం ఒకే దెబ్బ, ఏ దెబ్బ ఎక్కువ ఉందో ఆ దెబ్బ గురించి చెప్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా బుధస్థానం, ఇది బుధస్థానం. ఈ యొక్క చిటికిన వేలు కింద భాగం బుధస్థానం అత్యున్నతంగా ఎత్తున్న మిగిలిన ఏడు దెబ్బల కంటే అత్యున్నతంగా ఉన్నాయి. ఎడలా కాలేయ సంబంధ వ్యాధులు, పైత్యకోశి సంబంధ వ్యాధులు, రుగ్మతలు, పచ్చకామర్లు, నరాల బలహీనత కలుగును. పచ్చకామర్లు లాంటివి ఈ బుధస్థానం ఎత్తున్న వాళ్ళు కామర్ల విషయంలో కొంతమంది కనుక్కోలేక చాలా మంది లాస్ట్ దాకా కనుక్కోలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు పచ్చకామర్ల విషయంలో అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా పైత్యకోశ సంబంధ వ్యాధులు, కాలేజీ సంబంధ వ్యాధులు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. చిటికిన వేలు కింద బాగా ఎత్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ వ్యాధులన్నిటికీ మీరు చూసుకునేదానికి డాక్టర్ల కాడికి పోకుండా ఎప్పుడు ఏదో నీరసంగా ఉంటుంటారు కదా. కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యలుగా ఈ గ్రహ దెబ్బలు ఎత్తుంటే ఏందనేది చెప్తున్నా. అదేవిధంగా కుజిస్థానం ఎక్కువ ఎత్తున్నా. ఈ కుజిస్థానం అనేటువంటిది ఇది కుజ. ఇది కుజిస్థానం. ఇది ఒకటో కుజ, రెండో కుజ. ఈ కుజిస్థానం అనేటువంటిది ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. ఇది ఈ కుజిస్థానం. ఈ రెండు కుజిస్థానాలు విపరీత ఎత్తులో ఉన్నా. కంఠం లోపల వ్యాధులు, కంఠం లోపల ఈ కుజిస్థానం అనేటువంటిది ఈ భాగము కుజిస్థానం. కంఠ వ్యాధులు అంటే కంఠం లోపల తెలియని వ్యాధులు, గవదలు అంటారులా, ఆ గవదకాయలు వచ్చి చూడును. అదేవిధంగా చంద్రస్థానం. ఇది చంద్రస్థానం. ఈ చంద్రస్థానం అనేది ఈ పై భాగం, ఈ భాగం ఒకటో భాగం, ఇది రెండో భాగం, ఇది మూడో భాగం, ఇదంతా చంద్రస్థానం. ఈ చంద్రస్థానంలో ఒకటో భాగం ఎత్తున్నా, పై భాగం ఎత్తున్నా. ప్రేగు వ్యాధి, కడుపులో పుండు ఉండుట జరుగును. ఈ విధంగా మొదటి భాగం చంద్రస్థానం మొదటి భాగం ఎత్తుగానుంటే ప్రేగు వ్యాధులు వచ్చే సూచనలు ఉంటాయి. అదేవిధంగా ప్రేగులో పుండ్లు పడే సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ చంద్రస్థానానికి అంటే కుజిస్థానం కిందది విపరీతంగా ఎత్తుంటే ఆ వ్యాధుల గురించి తెలుసు. జాగ్రత్తగా ముందు పరీక్షలు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా నేను చెప్పిన రెమెడీ పాటిస్తూ ఉంటే ఈ రోగాలు అనేటువంటి దగ్గరికి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా మధ్య చంద్రస్థానం. ఇది మధ్య, ఇది చంద్ర ఒకటి, ఇది మధ్య, రెండో స్థానం ఇది అనేది మధ్యస్థానం. మధ్య చంద్ర అనేటువంటిది విపరీతంగా ఎత్తు ఉన్న ఎడల మేహవాత రోగంతో బాధపడును. వాతం రోగాలతో బాధపడుతుంది. ఇది ఎత్తుంటే ఈ మధ్య భాగం వాళ్ళకి ఎత్తుంటే ఇదన్నీ ఈ పై స్థానం, కింద స్థానం, మిగిలిన స్థానంలో ఎత్తుంటే మేతవాహ వ్యాధులతో అంటే వాత రోగాలు వస్తాయి. అదేవిధంగా దిగువ చంద్రస్థానం. ఇది దిగువ, ఇది పైది, ఇది మధ్యది, ఇది కిందిది, ఇది రెండవది, ఇది మూడోది. అంటే ఈ మూడో చంద్రస్థానం, ఈ చంద్రస్థానానికి దిగువ,
ఇది మధ్య, ఇది పైన, ఈ స్థానాలు చూసుకోవాలి. ఈ విధంగా ఎత్తుంటే దిగు చంద్రస్థానం ఎత్తు బాగా ఎత్తున్న గర్భాశయ రోగములు కలుగును. ఏ విధంగా స్త్రీ హస్తమునందు ఎత్తులున్నా ఇవన్నీ కూడా స్త్రీ హస్తంలో కానీ ఎత్తులుంటే వల్ల అంటే దిగువ చంద్రస్థానం వల్ల స్త్రీ వ్యాధులు, కళ్ళకు దృష్టి దోషము, నరముల నీరసము కలుగును. కాబట్టి ఈ యొక్క ఎత్తు దెబ్బల గురించి ఈరోజు చెప్పాను. ఎత్తు దెబ్బల గురించి మీకు ఏ వ్యాధులు వస్తాయో తెలుసుకొని జాగ్రత్త పడి ఆ వ్యాధుల ద్వారా రక్షణ పొందండి తెలియజేసుకుంటూ, రెమెడీ పాటించండి తెలియజేసుకుంటూ, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.